హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మన ధాబా కథలు. ధాబా అంటే ధరణి భారతి. మన పుట్టింటి వంటలు సిరీస్లో భాగంగా ఈరోజు మరొక వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. అదేంటంటే దొండకాయ పచ్చనగపప్పు కొబ్బరి ఇగురు. చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక టీ గ్లాస్తో నేను పచ్చనగపప్పుని నానబెట్టుకొని ఉంచుకున్నాం. ఒక 1 or 2 hours నానబెడితే పప్పు తొందరగా ఉడుకుతుంది, బాగుంటుంది కూడా. మామూలుగా మనం దొండకాయలతో ఫ్రై చేస్తాం, బట్ దానికి చాలా ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా క్రిస్పీగా రావాలి అంటే. కానీ దొండకాయ ఫ్రై కన్నా ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీస్, రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. దానికోసం నేను ఒక కొబ్బరికాయ మొత్తం 2 చిప్పల కొబ్బరికాయని తీసుకున్నాను. అలాగే ఒక 2 ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిర్చి దాకా తీసుకున్నాం. దీనికి ఎక్కువ కారం వేయనవసరం లేదు. మనం తీసుకున్న దొండకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా. ఈ దొండకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కూర దగ్గరగా బాగుంటుంది. ఇప్పుడు మీరు కూర వండుకుని ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి తగినంత ఆయిల్ వేయండి. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసి వేగనివ్వండి. కరివేపాకు వేగాక అందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్న వేసేసి వాటిని కూడా బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ మధ్య వేయించండి. ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసి ఒక్కసారి కలిపేసి అందులోకి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసేయండి. దొండకాయ ముక్కల్ని పైకి కిందికి వేపిస్తూ ఉండండి కాసేపు. ఒక 2 minutes అయ్యాక అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. ఇంకా వేరే మసాలాలు ఏమీ యాడ్ చేయం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా చాలా తక్కువ, 1 స్పూన్ సరిపోతుంది. యాడ్ చేసి పైకి కిందికి అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. కాస్త దొండకాయలు కొంచెం మగ్గితే చాలు. అందులోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఒక టీ గ్లాస్ పచ్చనగపప్పుని వేసేయండి. బాగా నాని ఉంది చూడండి, అందుకని చాలా తొందరగానే ఉడికిపోతుంది మనకి. వేసి పైకి కిందికి ఒకసారి కలపండి కాసేపు వేగేంత వరకు. ఒక 15 గంట నుంచి 20 నిమిషాలన్నా సరే లో ఫ్లేమ్ మీద బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మాడిపోకుండా చూసుకొని కలపనివ్వాలి. అప్పుడు దాంట్లో 1 స్పూన్ కారం వేస్తే చాలు. మనం ఇందులో కొబ్బరి వేస్తున్నాం కాబట్టి కారం ఎక్కువ వేయకూడదు. కారం ఎక్కువైతే కొబ్బరి ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది, కొబ్బరి యొక్క కమ్మదనం తెలియదు. అందుకని 1 స్పూన్ కారం చాలు. ఇది కమ్మనైన కూర, స్పైసీ టైప్ కాదు. సో కారం వేసిన వెంటనే అందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసి కాసేపు అలాగే లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఒక 2-3 minutes అయ్యాక 1 గ్లాస్ వాటర్ పోసాం. 1 గ్లాస్ వాటర్ ఇక్కడ నాకు సరిపోయి. ఒక్కసారి కలుపుకొని పైకి కిందకి కన్సిస్టెన్సీ చూసుకోవాలి. విజిల్స్ వచ్చినప్పటికీ ఆ వాటర్ సరిపోతుందా లేదా అని మీ క్వాంటిటీని బేస్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. ఇట్లా ముక్క మునిగేంత వరకు వాటర్ ఉంటే చాలు. ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి విజిల్స్ పెట్టేసుకోవడమే. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది, మన కూర రెడీ అయిపోతుంది. విజిల్స్ అయ్యాక కుక్కర్ చల్లారాక మూత తీసి చూస్తే చూసారా, కూర వాటర్ కరెక్ట్గా సరిపోయింది, దగ్గరగా ఉడికిపోయింది, అంతా సాఫ్ట్గా. ఇంకా కొద్దిగా నీరు ఉంటుంది కింద, దాన్ని మనం ఇప్పుడు కొబ్బరి వేసి మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొబ్బరి 2 చిప్పలు తీసుకున్నాను కదా, దాన్ని ఇట్లా మిక్సీలో ముక్కలు కట్ చేసేసి మిక్సీ పట్టేస్తే ఇలా తురుములాగా అయిపోతుంది. ఇప్పుడు అది వేసేసుకొని మొత్తం అంతా కలిపి ఆ కొబ్బరి ఫ్లేవర్ అంతా మన కూరకి పట్టేలాగా కాసేపు అలాగే నీరు మొత్తం మిగిలేంత వరకు కాసేపు కూరని మగ్గనివ్వండి. దాని తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 minutes ఉంచారంటే మన కూర రెడీ అయిపోయినట్టే. ఇది చాలా బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళందరికీ. మా అబ్బాయి నన్ను ఇలాంటి కూరలు ఎందుకు వండవమ్మా అని అడుగుతున్నాడు. మా అమ్మ వండే వంటలంటే అందరికీ చాలా ఇష్టం, ఎందుకంటే చాలా రుచిగా ఉంటాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.